అందరికీ కూడా తెలియజేస్తానని చెప్పని స్వామివారి యొక్క కళ్యాణం తిలకించి శ్రీ కల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు మరి అలాగే మా దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ గారు, అలాగే దేవాదాయ ధర్మాదాయ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, అలాగే ప్రాంతీయ సంయుక్త కమిషనర్ దేవాదాయ తిరుపతి వారు దేవాలయంలో వారోత్సవాలు చేయమని ఆదేశాలు ఇచ్చారు. ఆదేశాల ప్రకారం మన గౌరవనీయులైన పెద్దలు గౌరవనీయులైన అనిల్ కుమార్ యాదవ్ గారికి చెప్పి ఈ యొక్క కార్యక్రమంలో చేయదచ్చని నేను మరియు మా చైర్మన్ బూచిగట్టి శ్రీనివాస్ గారు, అలాగే ఇతర సభ్యులు కూడా వచ్చి సాదా గోపి గారు కానీ, అలాగే పద్మజ కానీ, కురవాళ్ళు మల్లవాళ్ళు రమణయ్య కానీ, వేలూరు శ్రీనివాస్ కానీ ఆ ధర్మకథను పోయి ఎమ్మెల్యే గారికి చెప్పి ఆయన అనుమతి తీసుకొని ఈ యొక్క పాంప్లెట్ కూడా తయారు చేసినాము. ఆ విధంగాను ఈ యొక్క ఉత్సవాలు ప్రతి ఈదిలో రోజుకో ఒకటి జరుగుతుంది. 22/1/2020 సోమవారం 6:30 గంటలకు సత్రంబడి మెయిన్ రోడ్ చెట్టుకుంట రోడ్ నెల్లూరు, అలాగే 23/1/2024 మంగళవారం సాయంత్రం 6:30 గంటలకు శ్రీ ఉడయవల్ల దేవస్థానం నవాపేట నెల్లూరు, అలాగే 24/1/2024 బుధవారం 6:30 గంటలకు పెద్ద బజార్ సెంటర్ నెల్లూరు. అక్కడ స్టేజీ కడతాం. ఏ సెంటర్కి పోతే ఆ సెంటర్ స్టేజీలు కట్టి ఈ యొక్క ఉత్సవాలు చేస్తాం, కళ్యాణం చేస్తాం. అంటే 25/1/2024 గురువారం 6:30 గంటలకు శ్రీ సీతారామ స్వామి దేవస్థానం వీధి బాలాజీ నగర్ నెల్లూరు, 26/1/2024 6:30కు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం సంతపేట నెల్లూరు, అలాగే 27/1/2024 సాయంత్రం 6:30 గంటలకు శ్రీ ఆంజనేయ స్వామివారి దేవస్థానం వద్ద కుప్పుల వీధి కంసాల వీధి స్టోనర్స్పేట నెల్లూరు నందు, అలాగే 25/1/2024 ఆదివారం సాయంత్రం 6:30 గంటలకు శ్రీ తలపగిరి రంగనాథ దేవస్థానం ఆవరణలో రంగనాథపేట నెల్లూరు నందు జరుగును. ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా మా ధర్మకర్త మండలి చైర్మన్ మరియు ధర్మకర్త మండలి నేను కలిసి అన్నీ ప్లాన్ చేసుకొని ఎలా చేయాలి, ఏం చేయాలి, ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలా ఏం చేయాలి, మంచినీరు కానీ వాళ్ళకి ఫ్లాట్ పందిరి కానీ కింద స్టేజ్ కింద కట్టలు కానీ మయంతులు ఏర్పాటు చేస్తున్నాం. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. ప్రతిరోజు ఒక్కొక్క సాంస్కృతిక కానీ భజనలు కానీ పోరాటం కానీ అన్నమయ కీర్తన కానీ రోజుకోటి ఉంటుంది. భరతనాట్యాలు కానీ రోజుకో కార్యక్రమం ఏర్పాటు చేయమండి. అలాగే ఈ యొక్క పై కార్యక్రమాలన్నింటినీ కూడా నెల్లూరు ప్రజలు ఇచ్చేసి శ్రీ స్వామివారి తీర్థప్రసాదం సేకరించవలసిందిగా మరీ ప్రార్థిస్తున్నాం.